చూడండి, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 6వ అధ్యాయం మొదటి వచనంలో మనం చదువుకుంటున్నాం. లేవి కుమారులు ఎవరెవరు? గెర్షోను, కహతు, మెరారి, ముగ్గురు కుమారులు ఉన్నారు. వీరిలో ఒకని యొక్క కుమారులు 18వ వచనంలో రాశాడు. కహతు కుమారులు అమ్రాము, ఇస్సహారు, ఎబ్రోను, ఉజ్జీయేలు. వీరు కహతు యొక్క కుమారులు. లేవీకి ముగ్గురు కుమారులు, కహతుకు 4 కుమారులు. కహతు కుమారులలో రెండవ వాడు ఇస్సహారు. ఇస్సహారు కుమారుడు ఎవరు? ఇప్పుడు చూడండి, 6వ అధ్యాయము 38వ వచనం. కోరహు ఇస్సకారునకు పుట్టెను. ఇస్సహారుకు కుమారుడెవరు? కోరహు. ఇంకొక ఇద్దరు ఉన్నారులే, అస్సీరు, అబ్యాసారు అని. ఇప్పుడు కోరహుని గురించి ధ్యానం చేస్తున్నాం కాబట్టి మీకు క్లారిటీ కోసం చెప్పాను అనమాట. సో లేవీకి ముగ్గురు కొడుకులు, రెండవ వాడు కహతు. కహతుకు 4 కొడుకులు, రెండవ వాడు ఇస్సహారు. ఇస్సహారుకు కలిగిన ముగ్గురు కుమారులు, రెండవ కుమారుడు పేరు కోరహు. ఓకే, రైట్. కోరహు కుమారులను 6వ అధ్యాయంలో 22వ వచనంలో మనం చదువుకుంటాము. చూడండి, మీరు 33వ వచనం. కుమారులను గురించి మాట్లాడుతూ ఆయన వారి సంతానాన్ని గురించి ఆయన వరుసగా మాట్లాడుతూ వచ్చాడు. ఈ ముగ్గురు కుమారులు ఆయనకు కలిగారు. వారితో పాటు తన కుటుంబంలో తాను దేవుని సన్నిధిలో ఉండేవాడు. ఉదయకాలం చూసాము, కోరహు కుమారులు అంటే లేవీయులు అని అర్థం. లేవీయులు అంటే ఎవరు? దేవుని యాజకత్వం చేయడానికి, దేవుని యొక్క పరిచర్య చేయడానికి దేవుడు ఎన్నుకున్న ప్రజలు. లేవీల్లో కూడా 3 ప్రధాన భాగాలు ఉంటాయి. ప్రధాన యాజకులు, యాజకత్వం చేసేవారు, యాజకులకు సహకరించేవారు. అంటే కట్టెలు కొట్టేవారు, నీరు తెచ్చేవారు, ఆ యొక్క కళేబరములు కోసే సందర్భంలో సహకరించేవారు. కోరహు కుమారులను గురించి మనం చూస్తున్నప్పుడు వారు లేవీయుల వలె హత్తుకున్నవారు. దేవుని పిల్లలమైన మనము, పేతురు భక్తుడు లేకపోతే పౌలు భక్తుడు చెప్పినట్టు, రాజులైన యాజక సమూహమైన మనము మన ప్రభువుని హత్తుకొని ఉండాలి అని మనం చూసాం. హత్తుకొని ఉండుట అంటే లోకానికి వేరై ఉండుట అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. హత్తుకొని ఉండుట అంటే ఆ అపవిత్రమైన దానిని ముట్టకుండా ఉండుట అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మన మనస్సాక్షి పాపములో పడకుండా జాగ్రత్త పడాలి. అది నిజమైన లేవీయుడి, నిజమైన క్రైస్తవ జీవితం. అది అందరికి అవసరమే. చెప్పే నాకు, వినే నీకు, పై విచారణ చేస్తున్న పెద్దలకు, సువార్త ప్రకటిస్తున్న సువార్థికులకు పరిశుద్ధ జీవితం అవసరం, పవిత్ర జీవితం అవసరం. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరని ప్రభువు చెప్పాడు. హృదయ శుద్ధి లేకపోతే పరలోకం చేరలేవు. మా పెద్దలు రాజరావు గారు, దైవ సేవకులు, ప్రకాశం జిల్లాలో చెప్తూ ఉండేవారు, టైర్ బండి రొట్టెలు తిన్నా, పేపాలు ద్రాక్షారసం తాగినా నువ్వు మారు మనసు లేకపోతే నరకానికి పోతావు అనేవాడు. అంటే అర్థం ఏమిటి? సంఘములో అందరూ పరిశుద్ధులు. విజయవాడ వాళ్ళు తెలుగు గల్లోళ్ళు అండి, తలకాయ కూడా ఊపరగా. అందరూ పరిశుద్ధులు కారు, గుర్తుపెట్టుకో. అన్ని బియ్యం తినదగినవి కావు, తింటే జబ్బు చేస్తుంది. 6 నెలలు మాగబెడితే కానీ 6వ నెల తర్వాత తినాలి. సంఘములో నీవు నలగకుండా, సంఘములో నీవు నేర్చుకోకుండా, సంఘములో నీవు సాధన పడకుండా నీవేమి ప్రభువు సన్నిధిలో ప్రభువు కొరకు వాడబడలేవు. ప్రభువు నమ్మిన తర్వాత మనం ఒక్కసారే పైనుంచి ఊడిపడ్డామని కాదు. నీవు పాపములు ఒప్పుకున్నావంతే. నీ పరిశుద్ధతను సంపూర్తి చేసుకుంటూ ప్రతి దినం పవిత్రతను కాపాడుకోవాలి. ఇది నీ కర్తవ్యం, ఇది మన కర్తవ్యం. లేవీయుల బాధ్యత వేరుగా జీవించడం. నేను ఆ విషయం మీద ఆలోచన చేయాలనుకోవడం లేదు. ముందుకు సాగిపోతున్నాము. ఎస్తేరు యొక్క పెనతండ్రి మొర్దెకై, ఆయనను గూర్చిన సాక్ష్యం ఆ ప్రజలు చెప్పారు. ఏమనంటే, అయ్యా, ఈ ప్రజల యొక్క అలవాట్లు, ఈ ప్రజల యొక్క పనులన్నీ కూడా మన ప్రజలకు వేరుగా ఉన్నవి అన్నారు.
ఏదడిగినా మా దేవుడే అంటారు, ఏదడిగినా ప్రార్థన అంటారు, ఏదడిగినా ఆయన సన్నిధి అంటారు. నిజమే, నీ ఆఫీసులో నేను అలా గుర్తిస్తే మేలు, నీ ఇంటిలో నీవు అలా ఉంటే మేలు. నీ కుటుంబానికి నీవు మాదిరి అవ్వాలని, నా కుటుంబానికి నేను మాదిరిగా ఉండాలని ప్రభువు మాట్లాడుతున్నాడు. రెండవ విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. చూడండి 31 మళ్ళీ చదువుకుందాం. నిబంధన మందసమునకు స్థలము ఏర్పాటైన తర్వాత యెహోవా మందిరమునందు సంగీత సేవ కొరకు దావీదు వారిని నియమించాడు. 33వ వచనం చూస్తున్నాం. ఈ ప్రకారం తమ కుమారులతో కనిపెట్టుకుని వారు ఎవరనగా కహాతీయుల కుమారులలో గాయకుడగు హేమాను. కహాతు గుర్తుంచుకోండి, గాయకులు ఉన్నారు ఆ వంశములో. వారు పాటలు పాడి ప్రభువును మహింపరిచారు. అంతటితో కాదు మనకి, మరి ఇప్పుడు మనకేంటి పాఠం? మన సంఘంలో పాటలు పాడేవారు ఉన్నారు కదండి, పాటలు పాడే ఉన్నారు. నేను ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఆసాపు మంచి గాయకుడు. ఎవరండి? ఆసాపు మంచి గాయకుడు. మీకు 39వ వచనం చదివితే హేమాను సహోదరుడైన ఆసాపు ఇతని కుడి పక్కన నిలుచువాడు అన్నాడు. ఆసాపు మంచి గాయకుడు, హేమాను మంచి గాయకుడు. పెద్ద పెద్ద గాయకుల మధ్య అసలు మహారాజే దావీదే చెప్పరేందండి, దావీదే గాయకుడు. గాయకుడు ముందు పాట పాడటం ఎట్టండి మీరు చెప్పండి? గాయకుల మధ్యలో దేవుని ఆరాధించడానికి, దేవుని గణపరచడానికి, స్తుతించడానికి ఇంకెంత బాగా నేర్చుకుని ఉండాలి అంటే, నేను ఏమంటున్నానంటే దేవుని మందిరంలో పాటలు పాడడానికి వారు నేర్చుకున్నారు. ఈనాడు సంఘాల్లో దేవుని వాక్యాన్ని మనము నేర్చుకున్నట్టుగానే దేవుని సన్నిధిలో పాటలు పాడడం నేర్చుకోవాలి. నేను ప్రభువుని నమ్ముకున్న కృత దినాల్లో వాక్యం ప్రకటించడానికి ఒక గ్రామానికి వెళ్ళాను. అది గృహ కూడిక, కృతజ్ఞత కూడిక. పాట పాడాలి. మరి సంఘ పెద్ద వచ్చాడు, పిల్లలు ఎవరు రాలేదు. ఏందబ్బాయి మీరు త్వరగా రండి అని గట్టిగా చెప్తున్నాడు. వారు గబగబ వచ్చి కూర్చున్నారు. పాట తీయమంటే అలా 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 తిప్పేస్తున్నాడు ఆయన పుస్తకం. ఏదో ఒకటి పాడండి అన్నాడు ఆయన. పరదేశులమో ప్రియులారా అని మొదలుపెట్టాడు. కృతజ్ఞత కూడిక, స్తుతి కూడిక. ఏ పాట పాడాలి, ఏ సందర్భానికి ఏ పాట పాడాలో, ఏ సందర్భానికి ఏ మాట చెప్పాలో తెలియకపోతే ఎలా? స్థానిక సంఘములో మనము నేర్చుకోవాల్సిన అదే కదా. స్తుతి పాటలు ఎప్పుడు పాడాలి, సంఘానికి కొరకు ఎప్పుడు పాడాలి, సువార్త కొరకు ఎప్పుడు పాడాలి నేర్చుకోవాలి. మనము నేర్చుకోవాల్సిన ఇల్లు ఇదే. ఈ ఇంటిలో మనము నేర్చుకోవాలి. ఆదివారం ప్రాక్టీస్ కాదు, వాక్య ధ్యాన కూడిక రోజు కూడా ప్రాక్టీస్ చేయాలి. విజ్ఞాపన కూడిక రోజు పాటలు నేర్చుకోవాలి. ఆదివారం అందరూ వస్తారు కాబట్టి పాట చక్కగా పాడాలి. మనం ఆదివారమే పాడడానికి వస్తే ఎలా? కోరవ కుమారులు ఎటువంటి వారంటే అసలు గాయకుల మధ్య పాటలు నేర్చుకుని ప్రభువుని కనపరిచిన వారు. ఎవరున్నా ఎంతమంది ఉన్నా నీ స్థానము నీవు అక్కడి నుంచి ప్రభువుని గణపరచాలంటే మొదట నీవు పాటలు నేర్చుకొని ఉండాలి. వారు సంగీతం నేర్చుకున్నారు, పాటలు నేర్చుకున్నారు. మనము నేర్చుకోవాలి. రండి, క్రొత్త నిబంధన వెలుగులో ఒక వాక్యాన్ని మనం చూస్తున్నాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనాన్ని చూడండి. ఎఫెసీయులకు రాసిన అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 19 మనం చదువుకుంటున్నాం. 19 నుండి చదువుకున్నాం. ఒకనినొకడు కీర్తనలతోను సంగీతములతోను ఆత్మ సంబంధమైన పాటలతో హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు. 2 మాటలు చెప్పాడు అక్కడ. నువ్వు పాట పాడేటప్పుడు ఇతరులు హెచ్చరించబడాలి. నువ్వు పాట పాడేటప్పుడు ఇతరుల గుండె తాకాలి. నిన్ను నీవే నీ జీవితాన్ని ప్రభు యొక్క ఆ యొక్క కీర్తనలో చూసుకుంటూ పాడుతుండగా అందరి హృదయాలు ప్రభువు కదిలిస్తాడు. పాట పాడితే ప్రభు గుండె కరిగించబడినట్లు, కదిలించబడినట్టు పాడు. హెచ్చరించాలి. రెండవది ఏమన్నాడు? ఆ దేవునిని మనం ఏం చేయాలి? మన హృదయాల్లో ప్రభువును కీర్తించాలి. రెండవ మాట మొదటి మర్చిపోయాను. ఆత్మ సంబంధమైన పాటలు అన్నాడు. ఏ పాటలు?
ఇప్పుడు వచ్చే పాటలు ఇంక నేను ఎందుకు దాని గురించి మాట్లాడకూడదు. అసలు అంతా రీమిక్స్, డ్రమ్స్ లేకపోతే వాయిద్యాలు లేకపోతే పాట రాదు. నేను చిన్నపిల్లడప్పుడు ఒక డ్రమ్మే ఉండేది, పాడి పాడి గంట పాడేవాళ్ళమే, గుండె నొప్పి వచ్చేది నాకు. ఒక్కనే పాడుతూ ఉండేవాడే. 12ంటికి వస్తారు క్రిస్మస్ పండక్కి, లేకపోతే జనవరి 1 కూడికి పెడితే తిని శుభ్రంగా మెల్లిగా తాపీగా పాడుకుంటారులే అబ్బా వాళ్ళు అనుకున్నట్టే ఇక్కడికి వస్తారు. ఆమెనన్నప్పుడు కొంతమంది వస్తారు పలహారం మంచితే తీసుకుని పోవడానికి. ఏం ఉపయోగం ప్రార్థనకు వచ్చి? దేవుని నమ్ముకున్నానని చెప్పావు కానీ ఎప్పుడైనా ఎలుగెత్తి నలుగురు గొంతుతో కలిపి నీ గొంతులో పాట పాడడానికి ఆనందంగా ఎప్పుడు లేచావు? ఆ యొక్క పాట పాడక అంటే నాకు రాదు తమ్ముడా. ఏం పడతావు? ఎన్ని సంవత్సరాలైనా పాట రాదా? అసలు పాట నీవేమైనా రికార్డ్ చేయడానికి పడుతున్నావా? ఏమని చెప్పండి. నేను పాట పాడే కొత్త దినాల్లో కొంతమంది వీడు కాకిలాగా పాడతాడని నన్ను తిట్టేవాళ్ళు. నేను వారి కోసం పాడను, నా ప్రభువు కోసం, నా కోసం నేను పాడుకుంటాను. ప్రియులారా, సంఘములో పాటలు పాడేటప్పుడు అందరితో కలిసి పాడండి. వీరు కౌరవ కుమారులు ఆసాబుతో, హేమానుతో, యెదూతునితో, దావీదుతో అందరితో కలిసి పాటలు పాడేవారు. వారు నేర్చుకొని పాడారు. ఇంటి దగ్గర నేర్చుకోండి, సంఘములోనికి రండి, సంఘములో నేర్చుకోండి. ఆత్మ సంబంధమైన పాటలు నేర్చుకోండి, ఆత్మ సంబంధమైన పాటలు నేర్చుకోండి. ఇప్పుడు వచ్చే నేను చెప్పను ఇక వద్దు. అసలు మనకు కొన్ని పుస్తకం ఉంది, కీర్తనల పుస్తకం ఉంది, ఆ పాటలు నేర్చుకోండి. పెద్దలు చక్కగా పాడుతున్నారు. ఆత్మ సంబంధమైన పాటలు నేర్చుకోండి. పాట నేర్చుకుని పాడేటప్పుడు ఇతరులు హెచ్చరింపబడినట్లుగా ప్రార్థించి పాడండి. దేవుడు మహిమపరచబడినట్లుగా ప్రార్థించి పాడండి. ప్రభువు నామము ఘనపరచబడుతుంది. ఇంకొక మాట, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక చూడండి. మొదటి పత్రిక 4వ అధ్యాయం 14-15 వచనాలు. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:14. పెద్దలు హస్తనిక్షేపణ చేయగా ప్రవచన మూలముగా నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరం, నీలో ఉన్నది పాడే వరం, దాన్ని అలక్ష్యం చేయొద్దు. నీలో ఉన్న వరం వాక్యం చదివే వరం అలక్ష్యం చేయదు. నీలో ఉన్న వరం కన్నీటితో ప్రభు దగ్గర ప్రార్థన చేసే వరం అలక్ష్యం చేయవద్దు. నీలో ఉన్న వరం అలక్ష్యము చేయకము, నీ అభివృద్ధి అందరికి తేటగా కనబడు నిమిత్తము మనస్కరించుము, వీటి అందే సాధకము చేసుకోండి. ఈ పూట పాడితే పాట రాదు. ఎన్నిసార్లు కూర్చుంటే లేస్తేనో పైకి పోతేనే, దారిలో బండి మీద పోతూ పాడుకుంటేనో, 10 సార్లు పాడుకుంటేనో, అది నా మననం చేసుకుంటేనో పుస్తకం చూడకుండా పాట వస్తుంది. నాకు మా అమ్మే నేర్పింది పాటలు. నేను మార్నింగ్ కూడా చెప్పాను. ఎంతమంది తల్లులు తమ పిల్లలకు పాటలు నేర్పిస్తున్నారో నాకు తెలియదు. అమ్మా, నీ పాత్ర చాలా గొప్పది, నువ్వు చాలా ధన్యురాలు అవుతావు. నీ బిడ్డలకు నేర్పించడం మొదలుపెట్టు. కౌరవ కుమారులు రమ్యంగా పాడటానికి, వారు నేర్చుకోవడానికి వారి తండ్రి కారణం కాదు. కౌరవ కుమారులు దేవుని నామాన్ని మందిరంలో పైకెత్తడానికి, ఘనపరచడానికి వారి తండ్రి కారణం కాదు. ఆమె తల్లి పేరు కూడా బైబిల్లో లేదు. కానీ కుమారులు నిలబడ్డప్పుడల్లా ఆహా, ఏ తల్లి కన్నా సంతానము అని వారు ఆనందిస్తున్నారు. ఈనాడు నీ పిల్లలు మందిరములో అలా ఉండాలి. ఈనాడు నీ పిల్లలు దేవుని మందిరంలో దేవుని ఘనపరుస్తూ నిలిచి ప్రభువుని మహిమపరిచేవారుగా ఉండాలి. కౌరవ కుమారులు ఘనపరిచేవారు, ఎందుకంటే వారు దేవుని కీర్తనలు సాధన చేశారు. మనము నేర్చుకొని పాడాలి. అవి ఆత్మ సంబంధమైనవిగా ఉండాలి. మరొక మాట చెప్పి నేను ముందుకు సాగిపోతాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుంటున్నాం. 14వ అధ్యాయము 15వ వచనాన్ని, నేను ఆత్మతో ప్రార్థన చేస్తాను, మనసుతో ప్రార్థన చేస్తాను, ఆత్మతో పాడుదు. నేను పాడే పాటలు దేవుని ఆత్మతో పాడతాను, నా మనసుతో పాడతాను. నా తండ్రి నా పాట వింటున్నాడు, నా తండ్రి నా యొక్క స్తుతి ఆరాధన వినే దేవుడని ఆయన వైపు చూసి పాడతాను.
ఆయన కోసం పాడు, ఆయన చూసి పాడు. నీ గొంతు బాగుంటుంది, నీ 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 యొక్క స్వరం, నీ పాట బాగుంటుంది. స్వరం కాపాడుకోవడానికి ఏం హడావుడి చేయాల్సిన అవసరం లేదు. కోరహు కుమారులు మంచి గాయకులు, నేర్చుకొని పాడిన వారు, సాధకము చేసి మంచి గాయకుల మధ్య దేవుని ఘనపరిచిన వారు. ఎవరు ఉన్నారో ముఖ్యం కాదు, ఘనహీనుల ముఖ్యం కాదు, దేవునికి లోబడిన వారిని ప్రభు ఎక్కడైనా నిలబెట్టదగిన సమర్థుడు. మన ప్రభు నిలబెట్టగలవాడు. అందరి మధ్య కోరహు కుమారులు అందరూ తక్కువ చూస్తారు కదండి కోరహును బట్టి. ఆ పిల్లలు అలా నిలబడితే వీళ్ళు నాన్న వీళ్ళ అంటారు, కానీ వాళ్ళని చూస్తే ఏం మాట్లాడలేకుండా ప్రభు దావీదు చేత ఎన్నుకోబడిన గాయకులు. అయ్యా అమ్మా, నీవు పాట పాడితే సంఘ పెద్ద చెప్పాలి, నువ్వు పాట పాడినైనా బాగుంటుంది, నువ్వు పాట పాడినైనా చెప్పాలి. అలా నీ తనువంతా సంతోషించేటట్లు, నీ హృదయమంతా ఆనందించేటట్లు, ఆ తండ్రే పరవశించినట్లు పాట పాడు, ప్రభువుని గణపరచు. నీవు మనసుతో పాడాలి, ఆత్మతో పాడినప్పుడు ప్రభు గొప్ప కార్యం జరిగిస్తాడు. కోరహు కుమారులు నేర్పరి అయిన గాయకులు, ఎందుకంటే వారు నేర్చుకున్నవారు. తర్వాత సంగీత వాయిద్యములు వాయించేవారని చెప్పాడు. సంఘాల్లో సంగీతము వాయిద్యములు వాయించేవారు ఉన్నారు, చక్కని వాయిద్యాలు వాయించేవారు ఉన్నారు. ప్రభువు కొరకు వాడేవారు ఉంటే సంతోషం. నేను మార్నింగ్ చెప్పాను కదా, బాపట్ల దగ్గర మాది అప్పికండ్ల దగ్గర పూండ్ల అని, ఆ పూండ్ల పక్కన మూలపాలెం అని ఒక విలేజ్ ఉంది. అక్కడ ఒక ఆయన ఏలియా అని ఒక పెద్ద ఆయన ముసలాయన ఉండేవాడు. డ్రామాలు నాటకాలు వేసేవాడు ఆయన. ఆయన పెద్ద తాగుబోతాయి. దేవుడు నమ్ముకున్న తర్వాత దేవుని పాటలు చాలా రాశాడు. స్తుతించదను నిన్ను నేను మనసారా అనే పాట రాసింది ఆయనే. ఆయన చాలా పాటలు రాశాడు, ఓ పుస్తకమే రాశాడు అనమాట. ఆయన చెప్పాడు, ఒకప్పుడు నా గొంతు లోకానికి వాడాను, నేను చచ్చిపోయే వరకు నా యేసయ్య కడకు వాడతాను అని చెప్పేవాడు. మా ఊరు పక్కనే, నేను చాలా సంతోషపడేవాడిని, అందరికీ చెప్పేవాడిని మా ఊరు పక్కన ఆయన దేవుడిని నమ్ముకున్నాడని. నీవు పాట పాడినప్పుడల్లా, నీవు ప్రభువుని స్తుతించేటప్పుడల్లా, నీ స్వరములో యేసు ప్రభువుని హెచ్చించేటువంటి ఆయన స్పృహ కలుగుతున్నప్పుడల్లా అనేక హృదయాలు కదిలింపబడాలి. అది ప్రభువు చిత్తం. కనుక ఆత్మతో పాడడం మనం నేర్చుకుందాము, ప్రభువుని గణపరుద్దాం. 2వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి 6వ అధ్యాయం, దినవృత్తాంతముల మొదటి గ్రంథము 6వ అధ్యాయం, మొదటి గ్రంథం 6వ అధ్యాయానికి రండి. 6వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకున్నాము. వారిని నియమించాడన్నాడు 31వ వచనంలో. 32వ వచనం చూద్దాం. చూడండి 32వ వచనం. సొలొమోను యెరూషలేములో యెహోవా మందిరమును కట్టించు వరకు గుడారము యొక్క ముంగిట సంగీత సేవను ఆనందించుచు ఉండిరి, ఆచరించుచు ఉండిరి అన్నాడు. వినండి, మామూలుగా మందిరము సొలొమోను కట్టక మునుపు ఏముండేది వాళ్ళకి? ప్రత్యక్షపు గుడారం, తెరల గుడారం ఉండేది. తెరల గుడారం ముందు పాట పాడేవాళ్ళు. ఎట్లా అంటే సంతోషంగా. పెద్ద మందిరం కట్టారు. అబ్బో, సొలొమోను గుడారం, సొలొమోను మందిరం, బంగారు దేవాలయం, దాంట్లో పాటలు పాడారు. నేనేం చెప్తున్నానంటే, నువ్వు పాట పాడేటప్పుడు అది ఏ ప్లేసు, పెద్ద డయాస్ కట్టారా, పెద్ద మందిరం కట్టారా, చిన్న డేరా వేసారా, లేకపోతే పూరీలు వేసారా అని కాదు. నువ్వు పాట పాడేది ఎవరి పాట చెప్పండమ్మా. సుగుణరావు గారు పాట రాశారు, చక్కని పాట. పాడితే యేసయ్య పాటలే పాడాలి, వేడితే యేసయ్య పేరటే వేడాలి, రమ్మని పిలచాడు రారాజు యేసయ్య, రక్షింపలోకాన్ని దిగి వచ్చినాడయ్యా, రమ్మని పిలచాడు రారాజు యేసయ్య. ఈ పాట 2 టమాటాలు తింటా పడాడు. ఏంటంటే పలావు లేకపోతే మనకు అసలు పండగే ఉండదు. నాకు పిల్లనిచ్చిన మామగారు నల్గొండ జిల్లా వెళ్ళాం సేవకు. అప్పుడు పిల్లనిస్తానని తెలియదులేండి. ఆయన ఎప్పుడు సువార్తకి వెళ్ళాను. మా దగ్గర ఉన్న సేవకుడు ప్రార్థన చేసినాడు, ఏమనంటే, అయ్యా ఈరోజు ఏ ఇల్లు అయినా దొరికే వరకు, ఎవరైనా రక్షణ తీర్మానం చేసే వరకు భోజనం చేయమన్నాడు. ఇంకా సన్నగుంటా నేను అప్పుడు.
ఎలా ఉంది నా పరిస్థితి, ప్రభువా ఎందుకు ఇటు ప్రార్థన చేసేడు ఈయన అని నేను ప్రార్థన చేసుకున్నాను మనసులో. సాయంత్రం 6 అయ్యింది, ఎవరు లేరు. తిరిగాము చెబుతున్నాం, ఎవరు వింటలేదు. 7 అయింది రాత్రి. ఒక ముసలావిడ వచ్చింది, అయ్యా మా ఇంటికి రండి వాక్యం చెప్పండి అంది. అమ్మా యేసయ్య బతికించావు నన్ను అనుకున్నాను. 7 గంటలకు ఇంటికి వెళ్ళాము, ఆ ఇంటికి సువార్త చెప్పాము. ఆ ఇంట్లో వాళ్ళ భార్యాభర్తలు పిల్లలు 2 నమ్ముకున్నారు. అక్కడ సువార్త గీతం వినిపించి సువార్త చెప్పి ఆ ఇంట్లో వాళ్ళకి తీర్మానం చేయించి అక్కడే ఆ ఇంటిని రెంట్కి తీసుకున్నాం. ఆ ఇంటి మీదే ఉడికి ప్రారంభం చేశాం. నీవు ఎక్కడున్నావు అనేది ముఖ్యం కాదు. ఇప్పుడున్న అనుకూలతను బట్టి గొప్పవారు అని కాదు, అప్పుడు లేవని చింత కాదు. నీవు ఎక్కడైనా యేసయ్యను గురించి పాడడానికి గర్వంగా ఉండాలి. అది గుడిసైనా సరే, అది స్టేజ్ అయినా సరే. ఎవరి పాట ఇది? మహారాజు పాట, మా తండ్రి పాట. కాబట్టి పాటలు పాడడానికి సంతోషించాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, వారు సిగ్గుపడని వారు. పాటలు పాడేటప్పుడు ఏం లేదు, సిగ్గు లేదు. డేరా ముందైతే సిగ్గుపడడం, స్టేజ్ మీద అయితే బడే గర్వంగా చెప్పుకోవడం కాదు. వాళ్ళకి సిగ్గు లేదు. దేవుని విషయమై పాటలు పాడడానికి, ఆ యొక్క గుడారం ముందు పాడడానికి సిగ్గుపడిన వారు కాదు. మందిరమైన ఒకటే, గుడారమైన ఒకటే. ఆ కెరూబుల మీదకు దిగి వచ్చిన మహిమగల యెహోవా ఎప్పుడు సిగ్గుపడలేదు తెలుసా? నా బిడ్డల మధ్యకు వస్తున్నానని ఆయన సంతోషపడ్డాడు. నీవు యేసయ్య కోసం సిగ్గుపడతావా? నోరు తెరిచి పాట పాడలేవా? పౌలు భక్తుడు రోమేయులకు రాస్తూ అపోస్తలుడు అయినటువంటి పౌలు రోమేయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 6వ వచనంలో ఇలాగున ఆయన మాట్లాడుతూ 16వ వచనంలో ఇలాగ మాట్లాడుతున్నాడు. 1వ అధ్యాయం 16వ వచనంలో, మీకును నేను సువార్త ప్రకటించడానికి సిద్ధపడుతున్నాను, రోమాలో మీకు సువార్తను ప్రకటించడానికి సిద్ధముగా ఉన్నాను. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడును, నా యేసయ్య గురించి చెప్పడానికి సిగ్గుపడను. ఈరోజు బైబిల్ పట్టుకొని రావడానికి సిగ్గుపడేవాళ్ళు ఉన్నారు. ఇక్కడ పాకెట్ క్యాలెండర్, ఏదన్నా పాకెట్ బైబిల్ ఇంత ఉంటుంది. గబక్కని జేబులు పెట్టుకోవడం, మీద కూడా రావడం, ఏదో సినిమా హాల్కి వచ్చినట్టు. ఆ విశ్వాసులు ఈ రోజుల్లో బైబిల్ని గుండెకి హత్తుకొని ఇట్ట ప్రార్థనకు వచ్చేవాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. ఈ గుండెకు పెట్టి నా ప్రభువు, నా శ్వాస, నా గుండె యొక్క చప్పుడు, నా ప్రభువు వాక్యం ఒకటే అయి ఉండాలి అనే భావనతో మందిరానికి వచ్చేవారు తక్కువయ్యారు. వారవ కుమారులు సిగ్గుపడని వారు. పౌలు అంటాడు, సువార్తను గురించి నేను సిగ్గుపడవాడును కాను. ఒకవేళ సువార్త పాడమన్నారు కుటుంబ ప్రార్థన దగ్గర, ఏం చేయాలి? అబ్బో మా మా కాలేజీ పిల్లలందరూ అక్కడే ఉన్నారు, నేనే ఆడబడేది అనుకుంటారా? నేను అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను ఇంజనీరింగ్ కాలేజీలో. నా పిల్లలందరికీ తెలుసు నేను ఏం జాబ్ చేస్తాను. ఆ రూమ్ దగ్గర కూడా రారు. మనము మన ప్రభువుని మనం ఎంత గర్వపరుస్తామంటే ఇబ్బంది పడకూడదు, సిగ్గుపడకూడదు. ఎందుకంటే నీవు ఎలాగున ప్రభువుని గణపరుస్తావో నీ జీవితం అలా గణపరచబడుతుంది. ప్రభు అన్నాడు, ప్రజలందరి ఎదుట ఎవడు నన్ను ఒప్పుకొన్నో పరలోకములో తండ్రి ఎదుట నేను వానిని, గట్టిగా చెప్పాలి ఆ మాట, ఒప్పుకుంటాడంతే. మార్తమ్మ వచ్చిందయ్యా నా కోసం, ఎంత కష్టపడిందో నా బిడ్డ, ఎంత ప్రయాసపడిందో, ఎంత పాటలు పడదో, ఎంత చక్కని పరిచర్య చేస్తుందో అని పరలోకం వెళ్ళినప్పుడు ఆయన కౌగిలించుకుని ఆనందిస్తాడు. ఈ ఆనందాన్ని నీవు పోగొట్టుకోకూడదని మధ్యాహ్నం మాట్లాడుతున్నాడు. సిగ్గుపడకు ఓ తిమోతి, సిగ్గుపడలేని పనివాడిగాను. ఏ పనివాడిగా ఉండాలి? సిగ్గుపడలేని పనివాడిగా. సిగ్గుపడకు. కౌరవ కుమారులకు సిగ్గు లేదు, బిడియము లేదు. ఒకవేళ మా నాన్నను గురించి ఏమైనా, మమ్మను గురించి ఏమైనా పర్వాలేదు, మా దేవుని గురించి పాడటం మేము మానమన్నట్టు వారు పాటలు పాడుతూనే ఉన్నారు. దావీదే హృదయం కదిలిపోయి వీరిని నియమించండి అని చెప్పి మందిరములో నియమించాడు. ప్రభు ఆత్మ ఎవరిని ప్రేరేపిస్తాడో మనకేం తెలుసు? దేవుడు ప్రేరేపిస్తాడు. నీవు ప్రభు సాధనముగా ఉండడానికి ఆయన చేతులకు అప్పగించుకుంటే చాలు. ఇంతకంటే నీవు నేను చేయవలసింది ఏమి లేదు. 1 పాటలు నేర్చుకుని పాడారు. 2 సిగ్గుపడకుండా ప్రభునామాన్ని అందరి ఎదుట ఘనపరిచిన వారు. మనము పాట పాడేటప్పుడు ఒకటే అనుకోవాలి, ఒకప్పుడు నా బ్రతుకు సరి అయినది కాదు, ఘోరమైనది, సిగ్గుపడవలసిన పరిస్థితులు, కానీ నా దేవుడు నా బతుకును మార్చాడు. ఇప్పుడు ఎందుకు నేను సిగ్గుపడాలి నా దేవుని పాట పాడడానికి అనుకోవాలి. అంతే.
రండి 3వ విషయాన్ని మనం చూద్దాం. 6వ అధ్యాయం 33వ వచనం. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 6వ అధ్యాయం 33వ వచనం. ఈ ప్రకారం తమ కుమారులతో కలిసి కనిపెట్టుచున్నవారు అన్నాడు. ఆ మాట గుర్తుపెట్టుకోండి. కుమారులతో, గట్టిగా చెప్పండి, కుమారులతో కలిసి. పాట ఎలా పడాలి? కలిసి. ఒకటి ముందు ఉంటుంది, ఒకటేమో ఆ బజార్ చివరన ఉంటుంది. ఎలా పడతారు పాటలు ఆరాధనలో కానీ మామూలుగా కానీ? అందరూ ఒకే ఆలోచన, ఒకే భావన. ఎవరు నడిపిస్తున్నారు వారిని వెంబడించడం మనం అలవాటు చేసుకోవాలి. కలిసి పాడాలి పాటలు, సంఘములో కలిసి. ఒకప్పుడు ఈ సాధనాలు ఏమి లేనప్పుడు అందరూ పాడుతుంటే మందిరం అంతా ఎంత ఆనందంగా ఉండేదో. నేను చిన్నపిల్లడప్పుడు ఆ విషయాలు గమనిస్తున్నప్పుడు సంతోషం. ఇప్పుడు వాయిద్యాలు వచ్చాయి కదండి, అవి పాడుతూ ఉంటాయి. ఈ నుంచి ఆయన పాడుతూ ఉంటాడు, కిందోళ్ళు మాత్రం అటు చూస్తూ ఉంటారు, నోరు తెరవరు, పాట పాడరు. సంఘంలో పాటలు నేర్పించాలి, పాటలు పాడమని అందరూ కలిసి పాడమని చెప్పాలి. ఇదిగో వీరిని చూస్తున్నప్పుడు ఈ అన్నదమ్ముల మధ్య విభేదాలు లేవు. పెద్దోడు నువ్వు పాడతావా, నేనెట్టా, నువ్వు కాదు నేను చిన్నోడు పాడాలా అని వాళ్ళకి లేదు అసలు. వాళ్ళందరూ ఒక్కటిగా ఉండారు కాబట్టి ముందు పాట పాడాలంటే కోరహ కుమారులు పిలవండి అయ్యా, వాళ్ళందరూ కలిసి పాడతారు, బాగా పాడతారని పిలిచారు. ఎందుకో తెలుసా? కలిసి ఐక్యమత్యంతో చేసే దేవుని పరిచర్య అది. పాటల పరిచర్యలో కూడా అందరూ కలిసి పాడాలి. ప్రారంభపు సంఘం ఏక హృదయం, ఏకాత్మ, ఏకభావం, ఏక తాత్పర్యం వారి గుండెలో ఉంది. వారి హృదయంలో ఉన్నవాడు ఏకాత్మ గనుక వారు ఒకే స్వరముతో పాడారు. ఈనేడు మనం పాడవలసిన పాటలు కలిసి పాడవలసినటువంటి పాటలని మనం జ్ఞాపకం చేసుకున్నాం. సంఘములో సహోదరులతో కలిసి, అందరితో కలిసి పాడడం దేవునికి మహిమ, ఆయనకు ఘనత మనం తీసుకొని రావాలి. ప్రభువారు మత్తయి సువార్త 12వ అధ్యాయం 30వ వచనంలో చెప్పాడు, నా పక్షమున ఉండని వాడు. నేను ఆపితే మీరు చెప్పమని కదా, అటు చూడమని. నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. ఒకవేళ నీవు పాట అందరితో కలిసి పాడలేకపోతే పాట పాడవుతుంది. ఆ పాటలో ఉన్న సారాంశం ఇతరుల గుండెల్లోకి వెళ్ళడానికి నీవే ఆటంకం అయ్యావేమో ఆలోచించు. పాటను చెదరగొట్టద్దు, సందేశాన్ని చెదరగొట్టద్దు. దేవుని ఆత్మకు అనుకూలమైనటువంటి కార్యాలు చేయడానికి ముందుండాలి. ఈ గొంతు మరొక గొంతుతో కలిసినప్పుడు దేవుని కార్యం జరుగుతుంటే కనులారా చూసి ఆనందించాలి. కలిసి పాడాలి. అదే మాట. దేవుని సన్నిధిలో ఆయన ఆత్మతో కలిసి మనం ఉండాలి. నాకు ఒక విచిత్రమైన సంగతి, ఏ ఇంటిలో దేవుని దూషించే స్వరం పైకి లేసిందో ఆ ఇంటిలోనే పాటలు పాడే పిల్లలను ఆయన పైకి లేపాడు. ఇది దేవుని అద్భుతం. దేవుని కొరకు సేవ చేసే సేవకులు లేచారు. ఎవరు ఆయనకు భయపడి వణుకుచుంటారో వారిని ఆయన ఆకర్షిస్తాడు. ఈ మధ్యాహ్న వేళ కోరహ కుమారుల వలె నీవు భయపడువాడు అయితే, కోరహ కుమారుల వలె ఆయనను ఘనపరచువాడు అయితే దేవుడు నిన్ను వాడుకుంటాడు. దేవుడు నిన్ను ఖచ్చితంగా ఉపయోగిస్తాడు. మొదటి విషయం, వారు గాయకులు, సంగీత వాయిద్యములు వాయించడంలో నేర్పరులు. మనం నేర్చుకున్నాం. 1 నేర్చుకొని పాడాలి, 2 సిగ్గుపడకుండా పాడాలి, 3 కలిసి పాడాలి. మరొక విషయం జ్ఞాపకం చేసుకుందాం రండి. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 12వ అధ్యాయం. దినవృత్తాంతముల మొదటి గ్రంథము. ఉదయకాలం లేవి కోరహ కుమారులు లేవి సంతానం, లేవి గోత్రముల నుండి వచ్చిన వారు అన్నారు. అవును, మనం ఆత్మీయమైనటువంటి యేసుక్రీస్తు పిల్లలం, ఆయన రక్తములో కడుగుబడిన వారు. రెండవది, కోరహ కుమారులు గాయకులు, మనము కూడా సంఘములో దేవుని గణపరచవలసిన వారం. ఆత్మ సంబంధమైన పద్యములతో ప్రభువుని గణపరచాలి. 12వ అధ్యాయము 4వ వచనం. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం. దావీదు దగ్గర ఒక 30 మంది ఉన్నారు. వారిని గురించి చెప్తున్నాడు ఆయన. 30 మందిలో పరాక్రమశాలి, 30 మందికి పెద్ద. 30 మందిని చెప్పాడు కదా, అంతమందిని చదవడం కష్టం, కానీ 6వ వచనం చదువు అన్న. 6వ వచనం చదువు. కోరహీయులు ఎల్కానా, యెషీయా, అజరేలు, యెహోజరు, యాషాబాము, వీరందరూ ఒక పెద్ద లిస్టే ఇచ్చాడు. వారందరూ ఎవరంటే అక్కడ ఉన్న పరాక్రమశాలు.
ఎవరు వారు? పరాక్రమశాలుడు. 12వ అధ్యాయం ప్రారంభం చదివితే దావీదు కీషు కుమారుడైన సౌలుకు భయపడి దాగి ఉండగా సౌలును కలుసుకోవడానికి వచ్చిన పరాక్రమశాలుడు, విలుకాండ్రు, కుడి ఎడమల చేత ఒడిసెలు వేయగలిగిన వాళ్ళు, రాళ్ళు రవ్వగలిగిన సమర్థులు. అదంతా కష్టం, కానీ నేను చెప్తాను. పరాక్రమశాలులు అంటే యుద్ధంలో పోరాడేవారు. ఎవరు? చెప్పమ్మా, చెప్పు. యుద్ధంలో పోరాడేవారు. పరాక్రమశాలులు అంటే ధైర్యం కనబరిచేవారు. అంటే ప్రాణానికి తెగించి దావీదు రాజును కాపాడినవారు. మంచినీళ్ళు కావాలని అడిగాడు ఆయన. ప్రాణానికి తెగించి దండులోకి వెళ్ళి మంచినీళ్ళు తెచ్చారు. శత్రు రాజ్యంలోకి వెళ్ళి మంచినీళ్ళు తెచ్చారు. పరాక్రమశాలులు అంటే పోరాడేవారు, ధైర్యాన్ని కనబరిచేవారు, ప్రాణానికి తెగించేవారు. నేను ఇప్పుడు చెప్పేది సముద్రం పక్కన కూర్చొని సముద్రం బాగుందని చెప్పేవాళ్ళ గురించి కాదు. సముద్రం లోపలికి వెళ్ళి 2 కాళ్ళు పెట్టి భలే చల్లగుంది, నీళ్లు బాగున్నాయి అని చెప్పేవాళ్ళ గురించి కాదు. లోపలికి వెళ్ళి చేపలు పట్టేవాళ్ళ గురించి, అవసరమైతే సముద్రం అడుక్కి వెళ్ళి ముత్యాలు పట్టేవాళ్ళ గురించి నేను చెప్పేది. ఇప్పుడు నేను ముత్యాలు పట్టేవాళ్ళ గురించి చెబుతున్నానా? కాదు. సంఘంలో ప్రార్థనకు వచ్చి వెళ్ళిపోయేవాళ్ళ గురించి కాదు, లేకపోతే ఒక పాట పాడి ఒక సాపేసి వెళ్ళిపోయేవాళ్ళ గురించి కాదు. దేవుని స్వార్థ చెప్తాం, దేవుని సన్నిధిలో పరిచర్యకు పెద్దల వెంట వెళ్దాం, సేవకుల వెంట వెళ్దాం, వారితో పాటు దేవుని పరిచర్య చేద్దాం అనుకునే వారి గురించి. అది పరాక్రమశాలులు అంటే. ఏ పరాక్రమం వెళ్దే? ఏమా చూడండి, పౌలు భక్తుడు చెప్పాడు. 2వ కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 3-4 వచనాలు. నా సమయానికి నేను ముగిస్తాను. 10వ అధ్యాయము 3-4 వచనాలు. 2వ కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 3-4 వచనాలు మనం చదువుకుంటున్నాం. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి. అమ్మా, వాళ్ళు చేసిన యుద్ధాలు వేరు, మనం చేయం. మనది కాదు, అది మన పని కాదు. మన యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావు, శరీర ప్రకారం మనము యుద్ధము చెయ్యము అన్నాడు. అవును, కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలమగలవై ఉన్నవి అన్నాడు. అది శరీర సంబంధమైనవి కావు మనవి. మరి ఏమిటయ్యా మన యొక్క ఆయుధాలు? ఏమిటయ్యా మనం పోరాటం చేయవలసిన విధానం? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం విశ్వాస వీరుల పట్టికను గురించి పౌలు భక్తుడు రాస్తున్నాడు. 11వ అధ్యాయంలో మన జ్ఞాపకం చేసుకుంటున్నాము. 33-34 వచనాలు మనం చదువుకుంటున్నాము. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహబనోళ్లను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గదారను తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి, ఇదే మంది బలహీనులుగా ఉండి ఎట్లా బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులయ్యుండిరి అన్నాడు. విశ్వాసము ద్వారా. మన బలం దేవుని యందున్న విశ్వాసం, ఆయుధం కాదు. విశ్వాసము ద్వారా మనము దేవుని కార్యాలు చేయాలి. ఇప్పుడు చూస్తాం మనం దైవ గ్రంథంలో విశ్వాసము ద్వారా ఏ కార్యం చేయాలి. నేను పోరాడేవాడు. కొలస్సీ రాసిన అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో 12వ వచనం. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుంటున్నాము. మీలో ఒకడు క్రీస్తు యేసు దాసుడైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. లాస్ట్ లైన్ చదవండి. మీరు సంపూర్ణులను, ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారే నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు ప్రార్థనలలో పోరాడుచున్నాడు. అమ్మా విను. ఒక సంఘము బలంగా ఉందంటే కొన్ని గుండెలు ప్రార్థన చేస్తున్నాయని, కొన్ని హృదయాలు దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తున్నాయని అర్థం. ఒక సేవకుడు గొప్పగా వాడబడుతున్నాడంటే అక్కడ ఆ సంఘములో ప్రార్థించే ఆత్మలున్నాయి. ఎపఫ్రా ప్రార్థనలో పోరాడేవాడు, తన సహోదరులతో పోరాడేవాడు కాదు. దేనిలో పోరాడతాడు? ప్రభువా నీ దాసుని వాడుకో, ప్రభువా కొన్ని ఆత్మలైనా ఇవ్వు, ప్రభువా మా సంఘమును విస్తరింపచేయి. కన్నీరు గార్చేవాడు. ఈనాడు సంఘాల్లో లోపించిన పెద్ద లోపం మనకేమిటంటే
కన్నీరు గార్చేవారు లేరు. విజ్ఞాపన గుడికి ఎంతమంది వస్తారు? ఏళ్ల మీద లెక్క పెట్టవచ్చు. సంఘ పెద్దలను అడిగితే ఏళ్ల మీద లెక్క పెట్టవచ్చు. 5గురో 6గురో 3గురో ఉంటారు. ఆ ముసలమ్మలు ఇద్దరు, ఈ ముసలయ్యలు ఇద్దరు ఉంటారు. ప్రార్థన లేని సంఘాలు బలహీనమవుతాయి. ప్రార్థన లేని కుటుంబాలు దీవెన పొందవు. ఏం ములాజు లేదు ఇక్కడ, ఇది వాస్తవం. కన్నీరు గార్చి పోరాడా ఎపఫ్రా ఉన్నాడు కనుక కొలస్సీ పట్టణం గురించి రాస్తున్నాడు. అమ్మా కొలస్సీ పట్టణస్తులారా, మీ కొరకు పోరాడేవాడు ఒకడున్నాడు. ఉన్నాడా ఈ సంఘంలో? యేసు ప్రభు పాదాలు పట్టుకుని ఏడ్చేవారు ఉన్నారు. నీవు కావాలని ప్రభు అడుగుతున్నాడు. నిర్గమాకాండంలో 17వ అధ్యాయంలో యెహోషువ కత్తితో యుద్ధం చేస్తున్నాడు. ఒక కొండ మీద వృద్ధుడు, ఎవరు మోషే చేతులు పైకెత్తి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. పాపం పెద్దవాడు కదండి, మరి పెద్దోళ్ళు అయిపోతే ఎక్కువ కాలం ప్రార్థన చేయలేరు, మోకాళ్ళు లొంగవు కదా. ఆయనకు కూడా చేతులు బరువెక్కినాయి అంట, కిందకు దించాడంట. ఇశ్రాయేలులు ఓడిపోయారంట. మరలా పైకి ఎత్తితే ఇశ్రాయేలులు గెలిచారట. ఇవి చూస్తున్న యవనస్తులకి గుండె గరిగిపోయి ఒక రాయి తెచ్చి ఊరు ఒక పక్క, అహరోను మరొక పక్క చేతులను ఆదుకొనగా ఇశ్రాయేలులు గెలిచారు. సువార్త ప్రకటించేవారు ఉంటే సంఘములో దేవుని గొప్ప కార్యాలు జరగాలి అంటే ప్రార్థించే యవన బిడ్డలు ఉండాలి, ప్రార్థించే యవన సహకారులు ఉండాలి. సంఘ పెద్దలకు తోడుగా, వృద్ధులకు తోడుగా ప్రార్థించేటువంటి యోధులు కావాలి. వారే సంఘము పునాది అవుతారు. భవిష్యత్తులో ప్రభువు కొరకు సాధనాలు అవుతారు. ఏమి ప్రభువు కొరకు ఒళ్ళు వంచకుండా, మోకరించకుండా, ప్రభువు సన్నిధిలో ప్రభువు కొరకు కష్టపడకుండా నీవు దేవుని కొరకు ఎలాగూ వాడబడగలవు? భవిష్యత్తులో దేవుని సాధనం ఎలా అవుతావు? నేను మా తాతగారి సంఘంలో 10 ఏళ్ళు పనిచేశానని చెప్పాను కదా. ఆల్ నైట్ ప్రేయర్ పెడతాం. నాతో పాటు నా భార్య ముసలోళ్ళే ఉండేవాళ్ళు. తెల్లారి 6 వరకు చేస్తాం. ఈరోజు సాయంత్రం 6ంటికి మొదలు పెడితే తెల్లారి 6 వరకు చేస్తాం. ఆన్లైన్ ప్రేయర్ మొత్తం అంతా చేస్తూ ఉండేవాళ్ళం. పెద్దవాళ్ళు చేసేవాళ్ళు అనమాట. నాకు ఎంత సంతోషం వేసేదో. వాళ్ళ ముఖం పట్టుకొని, అమ్మా నువ్వు ఎంత గొప్ప ధన్యురాలివి, ఎంతమంది కొరకు ప్రార్థన చేస్తున్నావు, నీవు ఏడ్చిన కన్నీరు వృధా పోదు, నీ ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడని. ఎంతమంది యవన బిడ్డలు ప్రార్థన కోరుకుంటారు? ఎంతమంది యవన బిడ్డలు ప్రభు సన్నిధిలో పోరాడటం, ఆత్మీయ పోరాటంలో భాగస్వాములు అవుతారు? సంఘము యొక్క ఆత్మీయ పోరాటంలో నీవు కూడా అడుగవుతున్నావా? నీవు కూడా ఒక భాగమయ్యావా? ఆయన ఎప్పుడూ అన్నాడులేండి, మా నాన్న ఆశయంలో నేను కూడా భాగమవుతా అంటే అందరూ చప్పట్లు కొట్టారు. నీవు యేసు ప్రభు వాక్యంలో, ఆయన సేవలో భాగమైతే సంతోషం. కౌరవ కుమారులు పరాక్రమశాలుడు అంటే వారు పోరాడిన వారు, ప్రభు పిల్లల కొరకు వారు పోరాడిన వారు. మనము దేవుని సంఘము కొరకు, సంఘ బిడ్డల కొరకు ప్రార్థనలో పోరాడాలని మనం చూస్తున్నాం. నేను ఎక్కువ విషయాలు జ్ఞాపకం చేయడం లేదు, ఒక్కొక్కటి. అపోస్తుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనం. 4వ అధ్యాయం అపోస్తుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనం. 4వ అధ్యాయము 13వ వచనం. పేతురు యోహానులు సువార్త ప్రకటిస్తున్నారు. కొంతమంది వచ్చి సువార్త ప్రకటించవద్దు అని చెప్పి వారిని బెదిరించారు. కానీ వారు సువార్త ప్రకటిస్తూనే ఉన్నారు. కాబట్టి వారిని చూసి, వారి ధైర్యము చూసి, వారు విద్య లేని పామరుడని గ్రహించి ఆశ్చర్యపడి, వారు ఆ మాట గుర్తుపెట్టుకోండి, యేసుతో కూడా ఉన్నవారని గమనించారు. లోకములో ఉన్నవారు నీ భక్తిని, నీ ప్రార్థనను, నీ విశ్వాసాన్ని, నీ పవిత్రతను చూసినప్పుడు నిజంగా వీరు దేవుని పిల్లలు అని చెప్పాలి. ఇది ముఖ్యం. ఒక దైవజనుడు ఎలా అన్నాడు, విశ్వాసులు 7 రోజులు 7 రకాలుగా ఉన్నారన్నాడు. ఆదివారం పాటల్లో భక్తి, ప్రార్థన, ఆరాధన, ఆ తర్వాత అంతే ఉండదు. ఏమయ్యా రాలేదంటే మా అల్లుడు వచ్చాడో చికెన్ తెచ్చాను అన్నాడు ఆయన. నీ అల్లుడు వచ్చి చికెన్ తెస్తే ఆరాధన మానేసావా? ఇంకా నువ్వేం భక్తుడు? ఆరాధనకి ఏదైనా ముఖ్యమైనదని అనుకున్నావు అంటే నువ్వు అక్కడే ఆగిపోయావు, ఇంకా పైకి లేవలేదు. నువ్వెవరు అయినా కావచ్చు, నాకు తెలియదు. నువ్వు ఆరాధన కోసం, ప్రభు పని కోసం నీవు పక్కన పెట్టకుండా ఉన్నావు అంటే నీవు ఇంకా ఆత్మీయతలో ఎదగలేదు, అలాగే ఉండిపోతుంది.
కోరహు కుమారులు ప్రార్థనలో పోరాడేవారు. యోహాను అనేవారు వారు దేవుని కొరకు సువార్త ప్రకటించడానికి ధైర్యాన్ని కనబరిచారు. ఇది ఆత్మీయమైనటువంటి విశ్వాసపు పందెపు రంగం. ఈ పందెపు రంగంలో ధైర్యంగా సువార్త ప్రకటించాలి. దేవుని కొరకు, ప్రభు పిల్లల కొరకు ప్రార్థనలో పోరాడే యోధులుగా, పరాక్రమశాలులుగా ఉండాలి. ఇది విశ్వాస సంబంధమైన పోరాటం, ప్రార్థన పోరాటం. ఇది విశ్వాస సంబంధమైన పోరాటం, సువార్త పోరాటం. మరొక మాట మార్కు సువార్త 15వ అధ్యాయం 43వ వచనం. మార్కు సువార్త 15వ అధ్యాయం 43వ వచనం. ఆ దినము సిద్ధపరచు దినము అనగా విశ్రాంతి దినమునకు పూర్వదినము గనుక సాయంకాలమైనప్పుడు అరిమతయి యోసేపు తెగించి పిలాతు నొద్దకు వచ్చి యేసు దేహము తనకిమ్మని అడిగాను. మీకు గుర్తుందా? యేసు ప్రభు శిష్యులు ఎంతమంది? 12 మంది. 12 మందిలో ఒక్కరు కూడా వచ్చి యేసు ప్రభు దేహం ఇమ్మని అడగలేదు. ఎక్కడున్నారో మనకు తెలీదు. 70 మంది సన్హెడ్రిన్ మహాసభలో సభ్యుడు ఎవరు? అరిమత యోసేపు. రహస్య విశ్వాసి. ప్రభువు చనిపోయిన తర్వాత ఈ పదవి ఉంటే ఎంత, పోతే ఎంత, నా ప్రభువు కోసం పోయినా పర్వాలేదు అని చెప్పి తెగించి పిలాతు దగ్గరికి వెళ్ళాడు. పిలాతు దగ్గరికి వెళ్తే ఏమైంది? తెలిసిపోయిద్దా లేదా? అందరికీ తెలిసిద్దిగా. అప్పుడు పిలుస్తారు ఆ పెద్దలు, ఏమని? శాస్త్రులు పరిసర రండి కూర్చో, నువ్వు ఎంత తప్పు చేసావో తెలుసా, యూదులాచార ప్రకారం ఎట్ట చేసావో తెలుసా అని ఆయన్ని నిందిస్తారు. అవసరమైతే శిక్ష కూడా వేస్తారు. దానికి కూడా సిద్ధపడి తెగించలేడు. ఏమైనా కానీ నా ప్రభు దేహం అలా ఉండడానికి వీల్లేదు. నా ప్రభు దేహాన్ని నేనే దించాలి. నా సమాధిలో నా ప్రభువుని పెట్టాలి. తానే తొలిపించుకున్నాడు తన కోసం. తనది దేవునికి ఇచ్చాడు, ప్రభువుని పెడుతున్నాడు. ఈవేళ నీవు దేవుని కోసం ఏమిస్తున్నావు? నీ సమయం ఇస్తావా? నీ సొమ్ము ఇస్తావా? నీ దేహం ఇచ్చావా? నీ దేహమే దేవుని ఆలయంగా ఇచ్చావా? మారు మనసు పొంది రక్షింపబడ్డావా? అలాగైతే ప్రభువు కొరకు నీ సమయం ఇవ్వడానికి వస్తున్నావా? చాలా మందిలో అడిగితే ప్రశ్న ఏంటంటే, ప్రార్థనకు రాలేదు ఏమిటంటే, టైం లేదు బ్రదర్. ఏం లేదు? టైం లేదు. వాక్యదాన కూడికి టైం లేదు, ఆరాధన కూడికి టైం లేదు, సువార్తకి టైం లేదు, సంఘ పెద్దలు గృహ దర్శనానికి వెళ్తుంటే ఎంపటొచ్చే యవనస్తులకు టైం లేదు. మరి ఇక్కడ సేవ చేసే సంఘ పెద్దలకి ఏంటి? ఏం పని లేదా? వారెందుకు తిరుగుతున్నారు గృహాల చుట్టూ? యవన బిడ్డలు అలా ఆలోచన చేయండి. కోరహు కుమారులు అంతగా ఎదిగారంటే వారు ఎంత మెదిగారో నువ్వు సంఘములో అంత నలగాలి. దేవుని సేవలో ఆనందముతో పరిగెత్తడంలో ఉన్న ఆ భాగ్యాన్ని నీవు అనుభవించాలి. అప్పుడు నీవు ఒక తరపు మోషేవు, ఒక తరపు యెహోషువావు, ఒక తరపు ఎలీషావు, ఏలియావు అవుతావు. ప్రభు నిన్ను వాడుకుంటాడు. కోరహు కుమారులు వారు పోరాడేవారుగా, ధైర్యాన్ని కనబరిచేవారుగా, ప్రాణమునకు తెగించి దేవుని సేవను చేసిన వారుగా మనం చూస్తున్నాము. నేను ముగిస్తున్నాను. కోరహు కుమారులు గాయకులు. కోరహు కుమారులు చెప్పండి. లేవీలని మొదటి మాట విన్నాం. రెండవ మాట గాయకులు. మూడవది పరాక్రమశాలులు. పరాక్రమశాలులు. చూడండి, దేవుని సన్నిధిలో మనం ఇలాగ ఉండడానికి ఉండాలి. ఇంతకీ వాళ్ళు ఏం చేశారు తెలుసా? తమ జీవితం అంతా దేవునికి అప్పగించారు. పౌలు భక్తుడు అంటాడు, ఈ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడినదని మీరు ఎరుగురా. ఈ దేహముతో దేవుని మహింపరచండి. మహింపరచబడుతున్నాడా యేసయ్య మన దేహంలో? పాటల ద్వారా, పరిచర్య ద్వారా, ఆరాధన ద్వారా మహింపరచబడుతున్నాడా? తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. అమ్మా, అయ్యా, కోరహు కుమారుల జీవితం వింటున్నావు, కానీ వారిలాగా దీవించబడాలి, వారిలాగా ప్రభు కొరకు వాడబడాలనే కోరిక ఉంది. మంచిదే, కానీ వారి వలె అప్పగించుకుంటావా? వారి వలె నీ సమయం ఇస్తావా? నీ సొమ్మునిస్తావా? వారి వలె నీ జీవితం ఇస్తావా? నా జీవితం నా ప్రభు కొరకే, నా ప్రభు కొరకే. ఇప్పటి నుండి నీ కోసం నే కష్టపడతానయా, ఇప్పటి నుండి నీ కోసం నే కష్టపడతానయా,
నాకున్నవన్నీ నీ కయలో వాడనిస్తానయ్యా, నాకున్నవన్నీ నీ దెబ్బలో వాడనిస్తానయ్యా. ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏం మోసానయ్యా నీ కోసం నన్ను చూసావని. ఒక్కరినైనా ఒక ఆత్మనైనా వెలిగించానా, నీకై నడిపించానా. ఒక్కరినైనా ఒక ఆత్మనైనా వెలిగించానా, నీకై నడిపించానా. ఏం చేశానయ్యా నీ కోసం నీ బ్రతుకునిచ్చావని, ఏం మోసానయ్యా నీ కోసం నువ్వు నన్ను చూసావని. ఒక్కరినైనా ఒక ఆత్మనైనా వెలిగించానా, నీకై నడిపించానా. ఒక్కరినైనా ఒక ఆత్మనైనా నడిపించానా, నీకై విరిగించానా. ఏం చేశానయ్యా నీ కోసం నువ్వు నన్ను చూసావని, ఏం మోసానయ్యా నీ కోసం నన్ను చూసావని. ప్రేమగల తండ్రి, స్తోత్రారుడా, మీకు వందనాలు. ఇక నుండైనా మనసారా పాడడానికి, ఇక నుండైనా మీ కొరకు ప్రార్థనలో పోరాడటానికి మీ శక్తినేయండి. మీలాగా నడవాలని, మీలాగా ఉండాలని, మీ బిడ్డలమై ఈ లోకములు వెలగాలనుకున్నా అయినా తప్పటడుగుతూ పడిపోతున్నా పైకి లేపండి. మీ కొరకు స్థిరపరచండి. సంఘ బిడ్డలను బలపరచమని మీ దయగల హస్తాలకు అప్పగిస్తుండగా మీ దాసుని బలపరిచి ఇంకను మాతో మాట్లాడమని క్రీస్తు యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ మంచిదన్నా వందనాలు. పిల్లలు ఒక చరణం పల్లవి పాడు.